ఒక కొత్త సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ అయితే రోల్ అవుట్ అవుతుంది మోటోరోలా G85 మొబైల్ ఫోన్‌కి. నాకు తెలుసు ఈ అప్డేట్ చాలా వీక్స్ బ్యాకే రిలీజ్ చేశారు. బట్ నేనైతే కొంచెం బిజీగా అయితే ఉన్నాను. ఎవ్రీడే వీడియోస్ అప్లోడ్ చేస్తూ, స్క్రిప్టింగ్ ఇవన్నీ కూడా చేసుకుంటూ. హానెస్ట్‌లీ ఇదైతే ప్రతి ఒక్క యూట్యూబర్‌కి అయితే అవుతూ ఉంటుంది. బట్ ఎనీవేస్ ఇలాంటి హార్డ్ రోడ్‌లోనే ఎళ్ళాలి ఫస్ట్. తర్వాత మనకి సాఫ్ట్ అండ్ గుడ్ రోడ్ అయితే వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ అప్డేట్‌ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మొబైల్ ఫోన్ అనేది సెప్టెంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌కి అయితే అప్డేట్ అవుతుంది. ఇక ఈ అప్డేట్ సైజ్ వచ్చేసి జస్ట్ 95.07 MB అయితే ఉంది. ఇక నేనైతే అప్డేట్ చేశాను. ఇది ఆల్మోస్ట్ 10 మినిట్స్ టైం అయితే తీసుకుంది కంప్లీట్ అవ్వడానికి. ఇకపోతే అప్డేట్ అవుతున్న టైంలో మీరు ఎటువంటి బటన్స్ అయితే ప్రెస్ చేయకండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో అప్డేట్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత నేనైతే మొబైల్ ఫోన్‌ని కొన్ని డేస్ యూజ్ చేశాను. అండ్ నేను ఓన్లీ ఒకే ఒక ఇష్యూ అయితే నోటీస్ చేశాను. అది కూడా బ్యాటరీ డ్రైన్‌లో. ఇంకా దానికి మించి ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అంటే లైక్ కెమెరా ఇష్యూస్ అవ్వచ్చు, లేకుంటే ఎవ్రీ డే టు డే టైంలో ల్యాగ్ గానీ ఇవేమైతే లేవు. చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నాకు తెలిసి మోటరోలా బ్రాండ్ మాత్రమే అనుకుంటాను. అప్డేట్స్‌తో పాటు చాలా బగ్స్ కూడా అయితే వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు. దాన్ని మళ్ళీ రెక్టిఫై చేస్తుంటారు నెక్స్ట్ అప్డేట్‌లో. నేనైతే అనుకుంటున్నాను ఫ్యూచర్‌లో వీళ్ళైతే మంచి క్వాలిటీ అప్డేట్స్ అయితే మళ్ళీ తెస్తారని. ప్రెజెంట్ నేను మోటరోలా మొబైల్ ఫోన్స్ చాలా మందికి రికమెండ్ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే అనమాట, సాఫ్ట్‌వేర్ అప్డేట్స్. మొబైల్ రిలీజ్ చేసినప్పుడు మంచి హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ అంతా బానే ఉంటుంది. వన్స్ ఒక 2-3 టైమ్స్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ రిలీజ్ చేశారనుకోండి ఆ మొబైల్ ఫోన్‌కి, అప్పటి నుంచి అందరూ కూడా ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్న వాళ్ళు ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి, అప్డేట్ చేసిన తర్వాత ఎటువంటి డేటా వైప్ అయితే అవ్వలేదు. అంటే అన్ని ఫైల్స్, యాప్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయి. ఇంకా ఎటువంటి గ్రీన్ లైన్ ఇష్యూస్ కూడా అయితే లేదు. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ కింద కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నారు అండ్ అప్డేట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఏంటి అని కూడా. సో దట్ ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఎస్పెషల్‌గా మోటరోలా మొబైల్ ఫోన్ యూజర్స్ ఈ మోడల్‌కి వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.